సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటిన బ్రహ్మనాయుడి చాపకోటి సిద్ధాంతం ఒకవైపు, అధికార కాంక్షతో అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టిన నాగమ్మ మంత్రాంగం మరోవైపు నింపుకున్న ప్రాంతమది. నాగులేటి నెత్తుడితో నింపిన పల్నాటి వీరుడ పౌరుషాగ్ని ఒకవైపు, శృంగారాన్ని తనదైన శైలిలో రసరమ్యంగా ప్రపంచానికి అందించిన శ్రీనాథుని కవిత గుమ్మగమ్ములు మరోవైపు నింపుకున్న ప్రాంతమది. సాయుధ పోరాటాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని సమపాలలో ఆదరించిన ప్రాంతమది. ఆధునిక దేవాలయమని కీర్తించబడిన నాగార్జున సాగర్ పక్కనే ఉన్న మంచినీటికి అలమటించే నిర్భాగ్యులున్న ప్రాంతమది. దశాబ్దాల తరబడి సమస్యలతో, ఫ్యాక్షనిజంతో నలిగి అలసిపోయిన ప్రాంతమది. ఆ ప్రాంతమే మాచర్ల నియోజకవర్గం. స్వర్గీయ జోలకంటి నాగిరెడ్డి తనయుడిగా 2.5 దశాబ్దాలుగా మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను నిలబెట్టిన ప్రస్తుత మాచర్ల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి అలియాస్ బ్రహ్మారెడ్డితో మిస్టరీ ఆఫ్ పాలిటిక్స్ విత్ కేకే పేరుతో రాకీ మీడియా నిర్వహిస్తున్న ఈ ఇంటర్వ్యూలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. అనంతపురం జిల్లాలో అప్పుడు పరిటాల, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పుడు జోలకంటి బ్రహ్మారెడ్డి. వీరిద్దరు ప్రత్యేకత ఏంటి? తెలుగుదేశం పార్టీ ఏరి కోరి సెలెక్ట్ చేసుకుంది వీళ్ళిద్దరిని? పరిటాల రవి గారి నేపథ్యం వేరు, బ్రహ్మారెడ్డి నేపథ్యం వేరు. మా ఇద్దరికి సామాప్యత ఏమీ లేదు, కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ప్రతిపక్షం పట్ల గట్టిగా స్పందించాలి. సామీప్యతను మాత్రమే దాన్ని ఇదిగా తీసుకుంటున్నారు. పరిటాల రవి గారు ఆ పోరాటం, ఆయన నేపథ్యం వేరు. నాదేంటంటే ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను. ఆయన పోరాడి సాధించుకున్నారు. కాకపోతే అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి ఇక్కడ. కాకపోతే పోరాట పటిమను మాత్రమే పోల్చి చూస్తూ ఉంటారు ప్రజలు. అంటే వైసీపీ కానీ టీడీపీ కానీ కోట్లాది రూపాయలు ఉన్న వ్యక్తుల్ని ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇస్తాయి. అది కూడా చాలా పోటీ ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా జోలకంటి బ్రహ్మారెడ్డిని పిలిచి మీరు మాచర్లు వెళ్ళండి, డబ్బు విషయం మేము చూసుకుంటాం అని చెప్పారంట. నిజమేనా? నా దగ్గర డబ్బు లేదు, మా కుటుంబం దగ్గర డబ్బు లేదు, ఇది రాజకీయాల్లో యావత్తు కోల్పోయిన కుటుంబం అని చెప్పేసి అందరికీ తెలిసిన సత్యం, ఇది దాచిందేం లేదు. అలాంటి సమయంలో సహజంగా డబ్బు లేదు కాబట్టి నేను వెనకడుగేస్తానేమో అనే ఉద్దేశంతో ఆ మాట అన్నమాట వాస్తవమే. ఎందుకంటే రాజకీయాల్లో ఈరోజు డబ్బు ప్రధాన భూమికను పోషిస్తూ ఉంది. ఈరోజు మేము శాసనసభ్యులు అయిన తర్వాత కూడా పార్టీని మెయింటైన్ చేయాలంటే కూడా ఆశించే కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, లేకపోతే గుడిలో బడులు అని చెప్పేసి వచ్చే పరిస్థితులు ఉంటాయి. అది కూడా ఈరోజు గెలిచిన తర్వాత కూడా మాకు ఇది కూడా భారమే అయిపోతుంది. అంటే 175 నియోజకవర్గాల్లో ఒక బ్రహ్మారెడ్డికి మాత్రమే పిలిచి టికెట్ ఇచ్చారు. అది నాకు తెలియదు. మా అధినాయకుడు ఎవరెవరికి ఇచ్చారనేది వారి అంతరంగానికి తెలుసు. నన్ను మాత్రం పిలిచారు. పిలిచినప్పుడు నా సమస్య నేను చెప్పుకున్నప్పుడు అన్ని విషయాలు పార్టీ అండదండగా ఉంటుంది, నువ్వు ముందుకు నడవాలి, ఇది పార్టీ కోసం, మాచర్ల తెలుగుదేశం కార్యకర్తల కోసం, నీ కోసం కాకపోయినా అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అమ్మ నాన్న తమిళమ్మాయి, కానీ మాచర్లకు మాత్రం అమ్మ నాన్న జోలకంటి బ్రహ్మారెడ్డి అంటారంట మీ అభిమానులు. నాన్నగారు ఉన్నంత వరకు తనదైన ఒక ముద్ర ఉంది. ఈరోజు అమ్మాయినా బ్రహ్మారెడ్డి అయినా జోలకంటి నాగిరెడ్డి గారి భార్యగా మా అమ్మగారికి, కుమారుడికి నాకు వచ్చిన గుర్తింపు. ఎందుకంటే ఏదైతే వాళ్ళు ఒక సిద్ధాంతం ప్రకారం, కొన్ని ఎమోషన్స్ ప్రకారం పనిచేశారు కాబట్టి నాగిరెడ్డి గారు లేకపోయినా ఆ ముద్ర ఈ రోజుకి పల్నాటి ప్రజల గుండెల్లో ఉంది. అంటే మన పనితనం. ఈరోజు నేను చేసే పని రేపు నా భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నేను నడిచే విధానం రేపు నా భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నేను ఒక మెట్టెక్కే వరకు ఈ రోజుకి నాన్నగారి క్రెడిటే, నాన్నగారి మీద ఉన్న ప్రేమ అభిమానాలు, కుటుంబ పరంగా నాకు ఒక 10,000 5,000 ఓట్లు యాడ్ అయినాయంటే ఆయన చేసిన పనులు, ఆయన గొప్పతనం వల్లనే. రేపు ఎన్నికల్లో
అది ఒకవేళ నేను పోటీ చేస్తే అప్పుడు నేను ఏ విధంగా పనిచేశాననే దాని మీద ప్రజలు అప్పుడు నిర్ణయిస్తారు. 8 ఏళ్ల వయసులోనే మీ నాన్నగారు ఎమ్మెల్యే, కానీ మీరు ఎమ్మెల్యే కావటానికి ఇన్ని సంవత్సరాల టైం పట్టింది ఏమైనా ఫీల్ అయ్యారా? ఎప్పుడూ లేదు. వయసులో ఒక ఉత్సాహం ఉండేది, పని చేయాలి, ఈ ప్రాంతంలో వెనుకబాటుతనాన్ని, మరి రైతుల కష్టాలు తీర్చాలి. అప్పట్లో కూడా ఈ జరివాగు వరికపూడిసెల ప్రాజెక్టు ఇవి నినాదాలు అప్పటి నుంచి మేము చిన్నప్పటి నుంచి వింటున్న నినాదాలే. అలాంటి పరిస్థితుల్లో ఉండేది. కానీ రాజకీయాల్లో కొండంత బలం కన్నా గోరంత అదృష్టం గొప్పదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ అదృష్టం మరి నేను గత ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టున్నాను, నాకు మంచి మే నెలలో రేమండ్స్ రగ్గు దొరికినట్టుగా ఉంది. ఇప్పుడు కప్పుకోకపోతేనేమో మా బాబు గారు ఫీల్ అవుతారు, కప్పుకుంటే చెమట పోసి నేను ఫీల్ అవుతాను అన్నట్టుగా ఉంది. అయినా కర్తవ్యం కోసం మనం ఏదైతే బాధ్యతను స్వీకరించామో దానికోసం మరి నా శక్తి వంచన లేకుండా నేను నడుస్తూ ఉన్నాను. కాకపోతే 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు మరి పోరాడుతున్నారు, పనిచేస్తున్నారు, కానీ మాకు అంత శక్తి ఆ మానసిక బలం మాకు లేదండి. వాస్తవం బాబు గారు గ్రేట్ ఈ విషయంలో. మేము అనుకుంటాం అన్నమాట, ఇప్పుడే మనం ఇలా ఉన్నాం, బాబు గారు ఇంత యాక్టివ్గా ఇప్పుడు పనిచేస్తున్నారు ఈ వయసులో అని చెప్పేసి. ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే 100 కోట్లు సంపాదిస్తున్నారు ఇవాళ. కానీ మీ నాన్నగారు ఎమ్మెల్యే, మీరు ఎమ్మెల్యే, కానీ బ్రహ్మారెడ్డి దగ్గర డబ్బు లేదు. ఇది ప్రత్యర్థి కూడా చెప్తారు ఈ మాట. సంపాదిస్తే వస్తాయి డబ్బులు. వనరులు ఉన్న నియోజకవర్గంలో డబ్బు కొంత ఆటోమేటిక్గా సమకూరదు. మాచర్లలో చూస్తే ఏముంది, నాపరాయి క్వారీ. ఆ నాపరాయి క్వారీలు ఇంటి ముందు కూడా వేయటానికి లేదు. మన మనస్తత్వం డబ్బు సంపాదించాలనే లక్ష్యం ఏముంటే మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాగా ఇసుక నుంచి తిమిరమును సాధించవచ్చు అని చెప్పేసి మరి ఏమీ లేని బీడు భూముల్లో కూడా మరి ఆయన 1000 కోట్లు సంపాదించగలిగినాడంటే మనసు, ఆలోచన. మనకు ఆలోచన లేదు, మనకి ఎంత. ఎప్పుడూ నాకేముందంటే ఒకటి వరికపూడిసెల ప్రాజెక్టు సాధించి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. సార్, వరికపూడిసెల మీరు చెప్పారు కాబట్టి అది ఎందుకు కొన్ని దశాబ్దాల పాటు ఎన్నికల నినాదంగానే ఉంది. ఆఖరికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా ఒక దశలో నేను వరికపూడిసెల పూర్తయితేనే ఎన్నికలు పోటీ చేస్తా అన్నారు. అది ఏమాత్రం రాయి కూడా పడలా. మీరు కూడా అదే చెప్తారా ఇప్పుడు? నేను ప్రజలకు అనేక సందర్భాల్లో చెప్పాను. ఎందుకంటే నేను వ్యవసాయం చేశాను, వ్యవసాయం చేయించాను. రైతులు ఈరోజు నాకు ఒక అవగాహన ఉంది. రైతాంగం ఎక్కడ నష్టపోయింది, మాచర్ల నియోజకవర్గ రైతాంగం అనేది నాకు ఒక అవగాహన ఉంది. ఒక రైతు ఒక బోర్కి 10 లక్షలు ఖర్చు పెట్టడం, అది సీజనల్ ఫీడింగ్ అవటం, సక్సెస్ రేట్ 20% ఉండటం, అలాగే వాటర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాకపోవటం, వీటితో పాటు తరచూ మోటార్లు కాలిపోయినప్పుడల్లా 20,000 ఖర్చు పెట్టాలి. ఇట్లా రైతాంగం ఎక్కడ నష్టపోతుందనేది నాకు అవగాహన స్పష్టంగా ఉంది. కాబట్టి రైతు బాగుంటే ఆ ప్రాంతంలో వ్యాపారం కానీ భూముల రేట్లు కానీ అన్నీ కూడా బాగుంటాయి. సో అదే నా మొదటి లక్ష్యం. రెండవది తాగునీరు. ఓకే సార్, మీ విద్యాభ్యాసం వెల్దుర్తిలో జరిగిందా? నేను 8th 9th సీతారామ హై స్కూల్లో చదివాను. గుంటూరు. ఓకే. 10th క్లాస్ అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ వెల్దుర్తిలో చదవాల్సి వచ్చింది. ఇంటర్మీడియట్ ఎస్ఎన్ కాలేజీలో చదివాను. ఎలిమెంటరీ అండి? ఈ ఎలిమెంటరీ స్కూల్ కూడా నేను ఒక చోట చదవలేకపోయాను. ఓకే. అక్కడక్కడ కొన్ని రోజులు మార్చర్లో చదివాను, కొన్ని రోజులు గుంటూరులో చదివాను. అట్లా అటు ఇటు మా ఫ్యామిలీ షిఫ్ట్ అయినప్పుడల్లా నేను అట్లా మారుతూ వచ్చింది అన్నమాట. బ్రహ్మారెడ్డి మాచర్ల రావటం అంటే ఫ్యాక్షనిజానికి ఊపిరిపోయటమే. అది పిన్నెల్లి మీకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఆయన అన్నమాట. బ్రహ్మారెడ్డి మాచర్ల అభ్యర్థిగా కానీ లేకపోతే ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారో చెప్పాలి. ఈ బుద్ధిహీనులు 100 మాట్లాడుతూ ఉంటారు. దొంగే దొంగ దొంగ అన్నట్టు. జల్లైని చంపింది, తోట చంద్రయ్యని చంపింది, అనేక దాడులు,
ఆర్థిక దాడులు, తప్పుడు కేసులు, సాధింపులు, వేధింపులు ఇవన్నీ కూడా చేసిన వ్యక్తి మరి నీతి సూత్రాలు పలుకుతా ఉన్నాడు అంటే, తోటా చంద్రయ్యని చంపిన వ్యక్తి శివరామయ్య మా పార్టీ వాడు కాదని మాట్లాడు. వాళ్ళ పార్టీ సాక్షాత్తు ఎంపీపీని పట్టుకొని మా పార్టీ వాడు కాదంటే మరి అతనికే చెల్లిందనమాట ఇన్ని అబద్ధాలు ఆడటం అనేది. గ్రాండ్ అంబాసిడర్ అనమాట అబద్ధాలకు అతను. కానీ ఆయన చెప్పేది ఏమంటే, ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిచ్చు పెట్టిందే బ్రహ్మారెడ్డి. అతని ఆధిపత్యానికి, అహంకారానికి, దౌర్జన్యానికి, దుర్మార్గానికి వ్యతిరేకంగా ఆ బ్రహ్మారెడ్డి అడుగేశాడు కాబట్టి అతని కళ్ళకి అలా కనిపిస్తూ ఉందన్నమాట. 2019 తర్వాత టీడీపీ జెండా ఇప్పుడు మాచర్లో ఎగరలేదు. ఇటీవల స్థానిక సంస్థల వైసీపీ హయాంలో అన్ని ఏకగ్రీవాలు అయినాయి. అయినప్పటికీ ఏ ధీమాతో మీరు మాచర్లు వచ్చారు ఎన్నికలకు ముందు? ఒకటి, ఇన్ని సంవత్సరాలు నేను ఏ ప్రజలతోటైతే ప్రయాణం చేశానో వాళ్ళ కథలు, వాళ్ళ బాధలు, వాళ్ళ వ్యధలు అన్నీ కూడా సరే నేను రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేకపోయినా వచ్చి చెప్తా ఉంటాను. కొంచెం నాకు ఎమోషన్స్ ఎక్కువ, అది ఒకటి. రెండవది, రాజకీయాల్లో నేను ధైర్యవంతుడిని అయితే ఒక భాగం అండి. తెలియగలడు ఒక రకంగా ఆలోచిస్తాడు. సరైన సమయం, వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు అడుగు పెడదామని చెప్పి. నాకు నేనుగా ఏంటంటే అది మూర్ఖత్వం. ఆ రోజు నేను ఆ పదవి తీసుకోవటం, ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకోవటం, మరి పోరాటం చేయటం అంటే కేవలం మూర్ఖత్వం. కానీ కొన్ని సమయాల్లో మూర్ఖత్వం కూడా అవసరమే. అంటే 2000 ఎన్నికలకు ముందు, 24 ఎన్నికలకు ముందే ఒకసారి మీ ఇంటిని తగలబెట్టారు, మీ ఆఫీసును తగలబెట్టారు. ఆ టైంలో పోలీసులు కూడా వైసీపీ వాళ్ళకి సహకరించారు. ఇల్లు కాదండి, నా అనుచరుల ఇల్లు తగలబెట్టారు. క్యాంప్ ఆఫీసా? మా ఆఫీసుని తగలబెట్టారు. అన్నీ పోలీసులు సాక్షిగానే జరిగాయి. ఎస్పీ రవిశంకర్ రెడ్డి టౌన్లోకి అడుగుపెట్టిన తర్వాతగా యథేచ్ఛగా మరి జరిగాయి సంఘటనలు. అయినప్పటికీ కూడా అవి మాచర్లలో ఏ తెలుగుదేశం కార్యకర్తని కూడా భయపెట్టలేకపోయాయి. ఎందుకంటే ఒక తెగింపు, తెలియని తెగింపు కార్యకర్తల్లో వచ్చింది. అందుకనే ఎవరు కూడా ఎంత నష్టం జరిగినా, ఎంత బీభత్సం జరిగినా భయపడలేదండి. కాకపోతే ఒక 80-90 లక్షల రూపాయలు నష్టం జరిగింది. ఓకే. ఒక దశలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మిమ్మల్ని వీకెండ్ నాయకుడిని కూడా ఎగతాళి చేశాడు. అది అన్నాడు, అదే వారాల అబ్బాయి అన్నాడు, మీరు ఇంగ్లీష్లో చెప్తా అన్నాడు. అంటే వీకెండ్ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే తన దగ్గర డబ్బులు లేవు, వారాల అబ్బాయి లాగా ఏ రోజు ఖర్చులు ఆ రోజు నెట్టుకుంటూ ఏదో నడుస్తున్నాడు అన్న. నేను అది పెద్ద ఇబ్బందిగా కూడా ఫీల్ అవ్వాల. ఎందుకంటే నాకు మా కుటుంబానికి ఒక క్రెడిట్ ఇచ్చాడు, నాకు ఇల్లు లేదని అవహేళన చేశాడు. సరే, ఒకటి రాజకీయాల్లో 1964 నుంచి ఉండి ఒక 150 ఎకరాలు మేము రాజకీయాల్లో పోగొట్టుకొని ఇల్లు లేని స్థితిలో ఉన్నామని చెప్పేసి అతను అవహేళననే నాకేమీ ఇబ్బందిగా అనిపించలేదు. అతను మా కుటుంబ గొప్పతనాన్ని పొగుడుతున్నట్టుగా అనిపించింది అనమాట. అదే అనేక సందర్భాల్లో కూడా నేను చెప్పాను, ఈ రోజుకైనా మన నిజాయితీని గుర్తించినందుకు ధన్యవాదాలు రామకృష్ణారెడ్డి అన్న. మిమ్మల్ని ఇన్ఛార్జిగా ప్రకటించినప్పుడు టీడీపీ కష్టాల్లో ఉంది వాస్తవానికి. ఆ టైంలో మీ నాయకత్వాన్ని మీ పార్టీ వాళ్ళే కొంతమంది వ్యతిరేకించారు. చలమారెడ్డి గారు అయితే వైసీపీలో చేరిపోయారు. రాజకీయాల్లో గెలవాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు, పార్టీ ఓడిపోయినా ఇన్ఛార్జి పదవి వస్తే చాలు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను ఒకటి కోరుకున్నాను ఎన్నికల్లో, మొట్టమొదట ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, ఈ అరాచక పరిపాలనకి మరి బ్రేకులు పడాలి అని చెప్పేసి కోరుకున్నాను. రెండవ కోరిక నేను గెలవాలనేది నా మొదటి కోరిక. ఎందుకంటే నేను గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేకపోతే ఈ ప్రజలకి, కార్యకర్తలకి, నాయకులకి నేను రక్షణ కల్పించలేను. పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే నేను గెలిచినా గెలవకపోయినా రక్షణ కలుగుతుందనేది నా భావం. 2001 మార్చి 10 గుర్తుందా? బ్రహ్మారెడ్డి
నరమేధానికి 7 ప్రత్యర్థులు బలైన రోజు. అదొక దురదృష్టకరమైన సంఘటన. అనేక సందర్భాల్లో చెప్పాను. అనేక గ్రామాల్లో నేను స్వయంగా రాజీ చేశాను. కానీ మా గ్రామంలోనే దురదృష్టకరమైన సంఘటన జరిగింది. మా గ్రామాన్ని నిప్పు రాజేశారు కొంతమంది. అది అటు చేసి ఇటు చేసి అనుకోని సంఘటన, మరి చాలా భారీ ఎత్తున నష్టం జరగటం కూడా అనేక సందర్భాలు నన్ను కలిచివేసి చాలా రోజులు కూడా నేను మా గ్రామానికి కూడా వెళ్ళలేదు, భయపడి కాదు. కానీ ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబీకుల మొహాలు చూడాలంటే నేను ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. అందువలన అది ఒక రాజకీయ కుట్ర. అవతల వాళ్ళు జూలకంటి హనుమిరెడ్డి గారిని చంపించడం, వాళ్ళకి ఆర్థిక సహాయ సహకారాలు అందించడం, ఆ గ్రామాల్లో చిచ్చు రేపాలని చెప్పి ఒక ప్రయత్నం జరగటం, వాళ్ళు కొన్ని అనుకోని సంఘటనలు, వ్యవసాయ బోర్లను పూర్తి చేయటం, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే భారీ ఇదికి దారి తీసాయి. అంటే బాబాయ్ హత్యకి ప్రతీకారంగా బ్రహ్మారెడ్డి ఈ నరమేధం వెనక ఉన్నది అని కదా మా ప్రత్యర్థుల ఆరోపణ. బాబాయ్ కదండి చనిపోయింది, జూలకంటి సాంబిరెడ్డి నాకు బాబాయ్. అవును. హనుమిరెడ్డి గారి హత్య అంత ముందు జరిగింది. ఆయన నాకు మా మిస్సెస్కి మేనమామ, నాకు అన్న వరుస అవుతారు. ఇద్దరూ బంధువులే. ప్రత్యేకించి నేను దీన్ని ప్రోత్సహించి ఇచ్చేసింది ఏమీ లేదు. కాకపోతే నాయకుడు అన్నీ మోయాలి, హీరోగా మోయాలి, జీరోగా నేనే మోయాలి, కాబట్టి తప్పదు. వైసీపీ హయాంలో బాధితుడు ముద్దాయి బాధితుడిగా మారారని మీరు అసెంబ్లీ సాక్షిగా అన్నారు ఈ మాట. వైసీపీ హయాంలో ఏ తెలుగుదేశం కార్యకర్త అయినా కానీ, సామాన్యుడు కానీ, వైసీపీ వాళ్ళు మా మీద ఈ దౌర్జన్యం చేశారని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాలి అంటే మొదట వెళ్ళారు. వెళితే ఇది ఉల్టా అవుతుంది. ఈ ఫిర్యాదుని ముద్దాయిగా చేసేసి బాధితుడిని ముద్దాయిని ఫిర్యాదుగా చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తర్వాత అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోవటమే మంచిది. సరే, వాడి మీద మనం ఎట్లయినా కేసు పెట్టలేము, కానీ మనం ముద్దాయి కాకూడదనే పరిస్థితికి ప్రజలు రావడంతో ఆ టైంలో మీరు క్రైమ్ రికార్డులు అన్నీ పరిశీలిస్తే కేవలం వాళ్ళ కన్సర్నల్లో మాత్రమే పోలీస్ ఛార్జ్ షీట్లు నడిచాయి, ఎఫ్ఐఆర్లు నడిచాయి. నరసరావుపేట కేంద్రంగా ఒక లాయరు ఎఫ్ఐఆర్ రెడీ చేసి పంపిస్తే ఇక్కడ సిఐలు ఎస్ఐలు దాన్ని పెట్టేవాళ్ళు. అటువంటి పరిస్థితి అనమాట. హోంగార్డుల పరిపాలన జరిగింది మాచర్లలో. హోంగార్డు ఏది చెప్తే ఎస్ఐలు, సిఐలు, చివరికి డిఎస్పీలు కూడా పనిచేసే దుస్థితి హోంగార్డు పరిపాలన కొనసాగింది అంటే ఎంత నీచంగా వ్యవస్థ ఆ రోజు దిగజారిందని నేను అర్థం చేసుకోవాలి. ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి, గుండెలో రగిలిపోతున్నాయి. అధ్యక్షుడి మాటకు కట్టుబడి కార్యకర్తలను కంట్రోల్ చేస్తూ, వారిని తిడుతూ, వాళ్ళ చేత తిట్టించుకుంటూ, మా కష్టాలు పైవాడికి తెలుసు, అధ్యక్షుడు ఒక్క మాట అంటే ఈ జగన్ కొని ఈ రాష్ట్రం నుంచే తరిమి కొడతాము, ఇది మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాట. ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇది న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ప్రతి మనిషికి భావోద్వేగాలు ఉంటాయి. ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించే గాంధీ మహాత్ములు ఎవరు ఈ సమాజంలో లేరు. అందుకే ఆయన మహాత్ముడు అయ్యాడు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు గాయపడ్డా, బాధపడ్డా, నష్టపడ్డా ప్రతి వాడికి కూడా ఎమోషన్స్ ఉన్నాయి. రెండు విధాలుగా జనం కోరుకుంటారు. ఒకటి, తనకు తానుగా ప్రతీకారం తీర్చుకుంటే ఒక సంతృప్తి. అదర్వైజ్ చట్టపరమైన చర్యలు తీసుకుంటే వాడికి ఎంతో కొంత పనిష్మెంట్, కొంతవరకైనా అతని ఈగో సాటిస్ఫై అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో సరే, ఇవన్నీ ఇలా ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రగతిని, ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలంటే ఒక మంచి వాతావరణం ఉండాలి అని చెప్పేసి మరి అందరినీ కంట్రోల్ చేస్తుంటే కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ వచ్చేసి
ఏదో అడ్డగోలుగా మాట్లాడుతూ తొడలు కొడుతూ రంకెలేస్తూ మాట్లాడుతున్నప్పుడు సహజంగానే ఒక వదిలిపెడితే బాగుండు అంటే నాకు కూడా అనిపిస్తుంది. మా కార్యకర్తలు ప్రజలకే కాదు మాకు కూడా అనిపిస్తుంది. మేము కూడా మరి చీమునెత్తురు ఉన్నవాళ్ళమే కదా. కానీ ఒకటి ఉంటే ఒక వరలో అన్ని కత్తులు ఏమడు, రెండు కత్తులు ఏమడవు. ప్రశాంతత ఎక్కడ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుందనేది బాబు గారిని నమ్మిన సిద్ధాంతం 100%. కానీ మా ఎమోషన్స్ గాయపడ్డ ప్రతి మనిషికి కూడా ఎమోషన్స్ ఉంటాయి. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయటంలో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూడా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. ఇప్పుడు బాబు గారికి కూడా మా అభిమతాలు మా మనసులో ఏముందో తెలుసు. అంటే మా నాయకులు ఒకటే కాదండి, కార్యకర్తల మనసులో కూడా ఆ రోజు ఈ విధంగా ఇబ్బంది పెట్టారు. కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఎప్పుడైతే రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుందో అప్పుడు మాత్రమే సామాజిక న్యాయం జరుగుతుంది. ఇది బలంగా విశ్వసించే పార్టీ తెలుగుదేశం పార్టీ. అరిచే కుక్క కరవదు, రఫా రఫా నరకండి అని పదే పదే అనకండి. 2029 ఎలక్షన్ తర్వాత రాత్రిపూట నరకండి, పగల వెళ్ళి పరామర్శించండి. ఇది పేరు నాని అన్న మాటలు. అంతే కదా, వాళ్ళ సిద్ధాంతం అదే కదా. అంటే అధికారంలో లేకపోయినా కూడా అవును వాళ్ళనే మాటలు ఇవి. అంతరంగాలు, వాళ్ళ అంతరంగాలు బయటపడతా ఉన్నాయి. అంటే ఈరోజు రఫా రఫా నరకండి అంటున్నాడు. అసలు ఇంత ఎర్లీగా ఈయన గేమ్ ఎందుకు స్టార్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఒకవైపు ఈయన దుర్మార్గం, దోపిడీ, దౌర్జన్యం అయితే అరాచకంగా అడ్డగోలుగా దోచేశాడో అవన్నీ కూడా ఆ పాపం కేసుల రూపంలో వెంటబడతా ఉంది. ఈ వైసీపీ నాయకులకి వాళ్ళంతా ఒక భయం పట్టుకుంది. ఈ కేసుల్లో ఎన్ని కేసులు చేశామో, ఎన్ని దోపిడీలు చేశామో, ఎన్ని స్కాములు చేసామో పాపం వాళ్ళకే గుర్తులేదు. ఎందులో ఎక్కడ ఇరుక్కుంటామో, ఎక్కడ జైలుకు పోతామో అనే భయం ఉంది. దాంట్లో మరి వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా పెద్ద భయం ఉంది. ఎందుకంటే పెద్ద తిమింగళం అదే కాబట్టి. నేను జైలుకు పోతే రోడ్లు ఎక్కాలి, ఆందోళన చేయాలి, బస్సులు తగలబెట్టాలి, షాపులు తగలబెట్టాలి, ఒక అరాచకాన్ని ఈ రాష్ట్రంలో సృష్టించాలి. కాబట్టి కేడర్లో కాస్త ఉత్తేజాన్ని నిలిపి ఆ వైపుగా వీళ్ళందరికీ దిశ నిర్దేశం చేయాలి అనే ఆలోచనతో ఈరోజు ఇవన్నీ చేస్తున్నాడు. రేపు ఆయన జైలు పోవాలి, జైలు పోయి రాగానే మళ్ళీ ఇంకో డ్రామా కూడా ఆడతారు. ఎందుకంటే కోడికత్తి డ్రామా ఆడారు, వివేకం మర్రు, ఇవన్నీ కూడా మనం చూసాం. ఈ రాష్ట్ర గులకరాయి డ్రామా. రేపు ఏ అమాయకులను నలుగురిని పెట్రోల్ పోసుకుంటారా మీరు, మేము ఆపేస్తాము, మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పి వాళ్ళు అగ్గిపోలు వెలిగించిన ఆశ్చర్యం లేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి బయటికి రాగానే అప్పుడు మరొక ఓదార్పు యాత్ర చేయాలి. సమాజంలో అశాంతిని రేకెత్తించాలి. సమాజం భద్రంగా లేదు, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదని మెయిల్స్ పెడతా ఉన్నారు. ఎంత నీచమంగా దిగజారిందంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు మేలు జరగకూడదు, యువతకు మేలు జరగకూడదు, ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగకూడదనే ఒక లక్ష్యంతో మెయిల్స్ పెట్టడం అంటే ఈ రాష్ట్రాన్ని మరి నిన్ను ముఖ్యమంత్రిగా చేసిన రాష్ట్ర భవిష్యత్తుకు నువ్వు తూట్లు పొడుస్తున్నావు అంటే అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి నేచర్ అదే. తల్లి కనపడలేదు, చెల్లి కనపడినాడు, రాష్ట్రం ఏం కనపడుతుంది? వైసీపీ హయాంలో రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. మీరు సూపర్ 6 అమలుపరచలేక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అందులో భాగమే ఈ అరెస్టులు ఇవన్నీ కూడా. అసలు రెడ్ బుక్కి సూపర్ 6కి సంబంధం ఏముంది? మీ అరాచకాలకి రెడ్ బుక్, సూపర్ 6 ఏంటి? మేము దాదాపుగా 85%, 90% హామీలు ఇంకొక నెలలో పూర్తిగా అమలు చేయబోతాం. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ మీ మాట అంతేగా. కానీ వైసీపీ చెప్పేది ఏమంటే బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీ నాయకులు గారిని కానీ గొంతుల్లో సందుల్లో వద్దురా బాబు మీ మాటలు, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ రండి. ఎవడు మోసగాడో మేము తేల్చడానికి సిద్ధంగా ఉన్నాం.
అమ్మఒడి ఇద్దరికి ఇస్తానని తల్లుల్ని మోసం చేసిన వ్యక్తి నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? ఆ? ఆడబిడ్డల తాళులు పుస్తలు దిగిపోతున్నాయని చెప్పేసి మద్యపాన నిషేధం చేస్తానని వాళ్ళని మోసం చేయటమే కాకుండా ఆర్థిక దోపిడీ 50-60 రూపాయలు ఉన్న చీప్ లెక్కని 250 రూపాయలకి అమ్మి మరి ప్రజల్ని దోపిడీ చేసి మోసం చేసిన వ్యక్తివి నువ్వు కాదా? ఎంతమంది మహిళల పుస్తల్ని దించావు నీ నకిలీ మద్యంతో, ఆ మోసగాడి నువ్వు కాదా? మరి ఉద్యోగస్తులకు ఏం చెప్పావు? సిపిఎస్ది ఏముంది బాబు, వారంలో రద్దు చేస్తానని చెప్పి ఉద్యోగస్తుల్ని మోసం చేసావా? మరి ఈ రాష్ట్రంలో యువతను మోసం చేసిన వ్యక్తివి నువ్వు. ఏం చెప్పావు ఆ రోజు? మెగా డిఎస్సి అన్నావు, అతి లేదు గతి లేదు. ఏటా జాబ్ క్యాలెండర్ అన్నావు. నీ జాబ్ క్యాలెండర్లు ఎక్కడా? నీ అమ్మఒడి 3 ఏళ్ళు వేసావు. 13,000 నువ్వు వేస్తానని చెప్పేసి 15 అని చెప్పేసి రైతుకి మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంతో కలిపి నువ్వు 13,000 వేసావు. అది ఎన్ని సంవత్సరాలు వేసావు? సమాజంలో నువ్వు మోసం చేయని వర్గం ఏదన్నా ఉంటే చెప్పు. ఒకటి, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పేసి వాళ్ళని వాడుకునే ప్రయత్నం చేశావు. చివరికి అంబేద్కర్ పేరుని కూడా మరి తొలగించి మీ నాన్నగారి పేరు పెట్టి అంబేద్కర్ విదేశీ విద్యకి. అలాంటి నువ్వు అసలు యువతని మోసం చేసావు. ఈ రాష్ట్రంలో కార్మికుల కోసం, శ్రామికుల కోసం నువ్వేం చేసావు ఒక మాట చెప్పు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు మరి పోరాటం, ఒక గొప్ప త్యాగం, ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపలేకపోయావు నువ్వు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన వెంటనే దాన్ని ఆపటం, దాని ప్రగతికి నిధులు తీసుకొని రావటం, ఇవన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు శ్రామికుల పట్ల. ఇక రైతుల్ని నువ్వు చేసినంత మోసం ఈ రాష్ట్ర చరిత్రలో ఎవ్వరు కూడా రైతుల్ని నీ అంత ద్రోహం చేయ. 1 ఎకరాకి నీ జీవితంలో నీళ్ళు ఇచ్చావా? 1 ప్రాజెక్టు కంప్లీట్ చేసావా? 3,500 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధన్నావు. 4,000 కోట్ల రూపాయలు ప్రకృతి విపత్తుల నిధి అన్నావు. మోసం చేసింది నువ్వు కాదా? మరి ఆ రోజు ధరల స్థిరీకరణ నిధే ఉండి ఉంటే నిన్న మిర్చి రైతాంగం కానీ, టొబాకో రైతాంగం కానీ, మరి లేదు మామిడి రైతాంగం, నీ జీవితంలో ఎప్పటికన్నా ఒక రైతుకు 1,000 రూపాయలు ఇచ్చావా? అవన్నిటినీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం మరి కందులు కొనింది, ధాన్యం కొనిగింది. కొనిన వెంటనే నువ్వు 6 నెలలు డబ్బులు ఇవ్వలేకపోయావు. కొనిన వెంటనే డబ్బులు ఇచ్చింది. నువ్వు గణాంకాల్లోకి రా, నువ్వు ప్రత్యక్షంగా రా, పబ్లిక్లో మాట్లాడదాం. లేదంటే నువ్వు శాసనసభకు ఎందుకు రాలేకపోతున్నావు? నువ్వు శాసనసభకు రా, నీ రంగు మా రంగు ప్రజల సాక్షిగా తేల్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీ పరిపాలన మీద వైట్ పేపర్లను నిర్భయంగా మరి ప్రకటించాం. అది కాదు అనే ధైర్యం కూడా నీకు లేదు. మేము ఏవైతే వైట్ పేపర్లు ప్రకటించామో వాడిని కాదని చెప్పు. నువ్వు శాసనసభకు రావు. ప్రజలంటే ప్రజల తీర్పు మీద గౌరవం లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, ప్రజల భవిష్యత్తు మీద ఆలోచన లేదు. ఎంతసేపు ఈ రాష్ట్రం అల్లకల్లోలంగా ఉండాలి, అశాంతి అలజడులతో ఉండాలి, కులాల మధ్య మతాల మధ్య కుంపు పెట్టాలి, దాంట్లో రాజకీయ పబ్బం గడుపుకోవాలన్న ఒక్క నీచమైన ఆలోచన ఈ రాష్ట్రాన్ని మరి తగలబెట్టైనా సరే నువ్వు అధికారంలోకి రావాలని ఒక నీ దుష్ట తలంపు మాత్రమే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇందాక మీరు తల్లి చెల్లి అన్నారు. షర్మిల స్క్రిప్ట్ అంతా టీడీపీ ఇచ్చే స్క్రిప్టే ఆమె చదువుతుంది. షర్మిలకి తెలుగుదేశానికి ఏం సంబంధం? ఒక్కసారి ఆమె చంద్రబాబు నాయుడు గారికి మర్యాదపూర్వకంగా వాళ్ళ బిడ్డ పెళ్లికి ఆహ్వానం పత్రిక అందించడానికి వచ్చింది. అప్పుడు ఎల్లో సారీ కట్టుకొని వచ్చిందంట. కానీ అసలు అది కూడా జగనన్న మాటే. ఎల్లో శారీ కట్టుకుందా, గ్రీన్ శారీ కట్టుకుందా, బ్లూ శారీ కట్టుకుందా అనేది అంటే మీతో అంత అటాచ్మెంట్ ఉంది టీడీపీతో షర్మిలాకి అని. అసలు పసుపు అనేది శుభకార్యానికి ప్రతీక. నువ్వు అదే పచ్చని జీవితాలు కూడా నీకు నచ్చవు, పచ్చని చెట్లు నచ్చవు. నువ్వు వస్తూ ఉంటే రోడ్ల మీద చెట్లను నరికేయాలి, పరదాలు కట్టాలి, బ్యారికేడ్లు కట్టాలి. ఎందుకు నీకు ఎంత భయం? 5 సంవత్సరాలు నీ అధికారంలో ప్రజలు గుర్తు రాలేదు. ఏ రోజు నువ్వు ప్రజల మధ్యకు రాలేదు. ఎన్నికలు వచ్చాయి తర్వాత నువ్వు ప్రజల్లోకి వచ్చావు తప్పితే ప్రజల కష్ట సుఖాల్లో నువ్వు ఏ రోజన్నా వచ్చి పార్టిసిపేట్ చేసావా?
చెల్లెల్ని కూడా నువ్వు ఈ చీర కట్టుకున్నావు, ఆ చీర కట్టుకున్నావు, రాజశేఖర రెడ్డికే పుట్టావనే నీచంగా మాట్లాడుతుంటే నిజంగా చెప్తున్నాను, రాజశేఖర రెడ్డి గారి గురించి, ఆమె గురించి ఆ మాట మాట్లాడి మేము కూడా మాలాంటి వాళ్ళు చాలామంది బాధపడ్డారు. ఎంతవరకు ఈ మాటలు? చెల్లెల మీద ద్వేషం, ఆస్తి కోసం మీ ద్వేషాలుంటే చివరికి నీ సొంత సోషల్ మీడియాలో నువ్వు రాజశేఖర రెడ్డికే పుట్టావా అని చెప్పేసి తల్లిని అవమానించడానికి సైతం వెనకాడని మరి నాయకుడు నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి రాష్ట్రంలో మాట్లాడుతూ ఉంటే వినటానికి చాలా జుగుప్సగా ఉంది. సార్, మాచర్ల విషయానికి వస్తే గ్రానైట్ వ్యాపారులు నెలకి 2 కోట్లు మీకు ఆఫర్ చేశారు, నిజమేనా ఇది? ఆఫర్ వచ్చిన మాట వాస్తవం. సరే, వాళ్ళకి ఏముంటుందో ఏం లేదో మాకు తెలియదు. నేనైతే ఎక్కడ ఆ బండ్లని ఆపాలని కానీ ఆ బండ్లని అనుమతించాలని కానీ నాకు లేదు. చట్టం ఒకటి ఉంది ఈ రాష్ట్రంలో. ఏఎంఆర్ కంపెనీకి ఏదో ఆ హక్కులే కల్పించారు. మాకు సంబంధించిన మ్యాటర్ కాదు పరిపాలనలో జోక్యం చేసుకోవటం. నేను ఎక్కడా వాటిలో జోక్యం చేసుకోవటం లేదు. వస్తాయా పోతాయా పట్టుకుంటారా ఇవన్నీ అధికారులు ప్రభుత్వం చూసుకుంటుంది. నేను ఎక్కడా చెక్ పోస్టులు పెట్టట్లేదు, ఎవరి దగ్గర రూపాయి వసూలు చేయటం లేదు. ప్రకాశం జిల్లా నుంచి వచ్చే గ్రనైట్ లారీల నుండి గత ఎమ్మెల్యే పిన్నెల్లి కమిషన్ వసూలు చేశారు. ఇప్పుడు బ్రహ్మడహయంలో కూడా జరుగుతుందా? అది చూపించమనండి. ఎక్కడ చెక్ పోస్టులు పెట్టి ఎక్కడ వసూలు, ఎక్కడ దందాలు వసూలు చేస్తామో. మేము ఈరోజు చాలామంది కూడా పార్టీ వాళ్ళు కూడా కొంతమంది ఆశిస్తారు 10 రూపాయలు వస్తాయని. నేను అన్నిటికీ బ్రేక్ వేయబట్టే ఒక రకమైన అసంతృప్తి కూడా నా మీద ఉంటుంది. అయితే బ్రహ్మారెడ్డి కాదు కానీ బ్రహ్మారెడ్డి పేరు చెప్పి కార్యకర్తలు కొంతమంది వసూలు చేస్తున్నారు, ఇప్పటికీ ప్రైవేటు పంచాయతీలు చేస్తున్నారు మాచర్లలో. ఇవన్నీ సరే, ఇప్పుడు 100 ఇట్లో ఒక 4, 3 ఎక్కడన్నా ఏదన్నా జరుగుతూ ఉండొచ్చు. నియోజకవర్గంలో చీమ చిటుక్కుమన్నా నాకు తెలియదు. నాకు తెలిసిన విషయాన్ని నా దృష్టికి ఇది అక్రమం వస్తే నేను ప్రతిదీ ఖండిస్తూ ఉన్నాను, ప్రతిదీ వాళ్ళకి న్యాయం చేస్తూ ఉన్నాను. నాకు తెలియకుండా జరిగేది ఎక్కడో ఏదో జరిగిందని చెప్పేసి నాకు ఆపాదించడం కరెక్ట్ కాదు. అంటే బ్రహ్మారెడ్డి అనునూయులు పేకాటకి జోదానికి కేంద్రంగా మాచర్లను మార్చారు. అస్సలు లేదా, అటువంటి అన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే. ఎవరో నలుగురు ఒక చోట కూర్చొని పేకాడుకునేదానికి నేనెట్లా బాధ్యత అవుతుందను? ఇప్పుడు పేకాట అనేది వ్యసనాలు, 7 వ్యసనాలు. తాగేవాడిని ఆపలేము, జూదం ఆడేవాడిని ఆపలేము. వాడు ఎక్కడో ఏదో ఆడుకునేదానికి నేను ఏదైనా క్లబ్బులు పెట్టించానా, పబ్బులు పెట్టించానా? కొన్ని గ్రానైట్ లారీలు దాచేపల్లి పొందుగుల మీదగా వెళ్తాయి. ఆ విషయంలో కమిషన్ వ్యవహారంలో గురజాల ఎమ్మెల్యేకి మీకు కూడా చెడింది అనేది. మా మధ్య విభేదాలు అనేది అవాస్తవం. వాళ్ళ తాతయ్య తిరుమలయ్య గారు, లక్ష్మయ్య వాళ్ళ నాన్నగారు లక్ష్మయ్య గారు, మా నాన్నగారు, మా తాతయ్య, మా నాన్నగారు, మేము ఇప్పటికీ మరి ఓ మంచి వాతావరణంలో, స్నేహపూర్వకమైన వాతావరణంలోనే కలిసిమెలిసి ఒకే పార్టీలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా కల్పనలు. టీడీపీ హయాంలో దుర్గిలో కట్టిన మార్కెట్ యార్డ్ని వైసీపీ హయాంలో ఇసుక డంపింగ్గా మార్చారు. కానీ మీరు అధికారానికి వచ్చిన తర్వాత కూడా దాన్ని మార్కెట్ యార్డ్గా మార్చే చర్యలు చేపట్టలేదు అనేది ఒక విమర్శ. మాచర్లలో చెప్పాలంటే 20 సంవత్సరాలుగా ఆ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. మేము వచ్చిన తర్వాతనే ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తాం. ఒక్కరోజు అన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి మా దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? ఈరోజు రాష్ట్రం ఏ విధంగా వెంటిలేటర్ మీద ఉందో ఈ గుంటూరు జిల్లాలో మాచర్ల పరిస్థితి కూడా వెంటిలేటర్ మీద ఉంది. అందుకనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కలిసినప్పుడల్లా నేను వేడుకునేది ఈ మాచర్ల అభివృద్ధి గురించి వేడుకున్నాను తప్పితే ఏ రోజు సొంత పనులు కానీ సొంత ఎజెండాతో వారి దగ్గరికి ఎప్పుడూ నేను వెళ్ళలేదు. అది ఒక రకంగా వారు కూడా నన్ను అంతే రిసీవ్ చేసుకుంటారు. వైసీపీ హయాంలో మాచర్ల రియల్ ఎస్టేట్లో వాటాలు, రియల్ ఎస్టేట్ దందాలు, రెస్టారెంట్లో కూడా వాటాలు విచ్చలవిడిగా జరిగినాయి. అది మీ హయాంలో కూడా ఎంతో కొంత జరుగుతుంది అనేది ఇవన్నీ అబద్ధాలు. ఏదో ఒక ఆరోపణ చేయాలి. ఫలానా రెస్టారెంట్లో తెలుగుదేశం వాళ్ళు పెట్టుకొని ఉండొచ్చు, అంత మాత్రాన దందా అంటే ఎట్లా? ఆ రోజు ఆ రెస్టారెంట్ పెట్టుకోవడానికి, హోటల్ పెట్టుకోవడానికి కిళ్ళీ బంకు పెట్టుకున్నా కానీ రోడ్డు మీద పగలగొట్టిన పరిస్థితులు.
వాళ్ళు సొంతంగా వ్యాపారాలు మొదలు పెట్టుకున్నారు తెలుగుదేశం క్యాడర్, అంతేగాని దానికి ప్రభుత్వ అనుమతులు సహకారం ఏం అవసరం లేదు. ఎవరి బతుకు వాళ్ళు మాచర్ల నియోజకవర్గంలో స్వేచ్ఛగా బతుకుతూ ఉన్నారు. ఎక్కడో అడపాదడపా ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని చిలవలు పొలవలుగా సృష్టించడం అనేది వైసీపీ నాయకులకి, కొంతమంది నచ్చని మీడియా వ్యక్తులకి పరిపాటిగా మారింది తప్పితే మరి మాచర్ల సామాన్య ప్రజల్ని అడగండి మీరు. ఈరోజు అసంతృప్తి ఏదన్నా ఉంది అంటే మా కార్యకర్తల్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఊహించిన విధంగా సరే అప్పుడు వాళ్ళకి ఏదో ఆర్థికంగా కొంత బెనిఫిట్స్ జరగటానికి అవకాశాలు ఉండేవి. ఎవరినో ఒకరిని దోసి కొంత పెట్టగలిగేవాళ్ళు. మనం దొయ్యలేకపోతున్నాం, పెట్టలేకపోతున్నాం కాబట్టి కొంత అసంతృప్తి మా వాళ్ళలో ఉండొచ్చు. కానీ మా ప్రభుత్వ విధానం అది కాదు. మేము మరి సమాజాన్ని దేవాలయంగా భావించే పార్టీ మాది కాబట్టి సమాజాన్ని గౌరవిస్తూ, సమాజంలో ప్రజలని గౌరవిస్తూ, వారి మనోభావాలకి విలువలనిస్తూ ప్రయాణం చేసే పార్టీ మాది. గతంలో మాచర్ల మున్సిపాలిటీ వైసీపీ చేతుల్లో ఉంది, ఇప్పుడు టీడీపీకి మారింది. దీనికి కారణం బ్రహ్మారెడ్డి బెదిరింపు. నేను ఒక్కడిని కూడా బెదిరించలేదు వాటికి వాడుగా. ఎందుకంటే రామకృష్ణారెడ్డి హయాంలో ఒక్క కౌన్సిలర్కి కూడా వీసం ఎత్తు విలువ లేదు. అసలు ఎజెండా ఏంటో కూడా పాపం వాళ్ళకి తెలియదు. ఈరోజు మున్సిపల్ ఎజెండా ఏంటో కూడా కౌన్సిలర్కి తెలియదు. రావటం, సంతకం పెట్టడం, ఆ చాయ్ బిస్కెట్ ఇస్తే అవి తీసుకొని వెళ్ళిపోవడం తప్పితే ఈ పరిపాలనలో ఈ మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు. మున్సిపాలిటీ నుంచి ఎంతమందికి మరి వైసీపీ కార్యకర్తలకు జీతాలు ఇస్తున్నారో వాళ్ళకి తెలియదు. పెట్రోలు, డీజిల్ మున్సిపాలిటీది ఎమ్మెల్యే అనుచరగణం వాళ్ళ వాహనాల్లో ఎంత నింపుకుంటున్నారో కూడా వాళ్ళకి తెలియదు. అటువంటి దుస్థితి అన్నమాట. కాబట్టి వాళ్ళకి వాళ్ళుగా మరి ఇంకా కొంతమంది రావడానికి కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ కొంతమంది కార్యకర్తలు వ్యతిరేకిస్తడం మూలంగా ఒకటి ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మున్సిపాలిటీని ఏర్పాటు చేసుకొని ఒక 7-8 నెలలు అవుతుంది. ముందు పోలూరు నరసింహారావు గారు, ఇప్పుడు మదర్ సాహిబ్ గారు ఒక 3 కోట్ల రూపాయలతోటి వర్కులు స్టార్ట్ చేసాం. ఇంకో 4 కోట్ల రూపాయలతో ఫస్ట్ మేము స్లమ్స్కి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. అలాగే అమృత్ ద్వారా 135-140 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. చరిత్రలో 78 ఏళ్ల స్వాతంత్రావనిలో ఈరోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ప్రతి ఇంటికి నీళ్ళిచ్చే మరి ఒక ఏర్పాటుని, ప్రతి పట్టణంలో అమృత్ ద్వారా మరి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతుంది. మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం భవిష్యత్తులో కూడా. గతంలో స్థానిక సంస్థలు మొత్తం వైసీపీ బెదిరించి ఏకగ్రీవం చేసుకుంది. రేపు బ్రహ్మారెడ్డి కూడా బెదిరించే ఏకగ్రీవం చేయబోతున్నాడా? మేము ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల నమ్మకం ఉన్నాం. మేము అటువంటి కాదు, ప్రజా అభిమానంతో మేము మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తాము. స్థానిక సంస్థల్లో కూడా తిరుగులేని విజయాలని సాధిస్తాము. ఈ వైసీపీ కళ్ళబొల్లి మాటల్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. నిన్న మొన్న ఏ తీర్పు అయితే ఇచ్చారో అసెంబ్లీ ఎన్నికల్లో అంతకు మించి స్పష్టమైన తీర్పు స్థానిక సంస్థల్లో ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు. గుండ్లపాడు జంట హత్యల కేసులో పల్నాడు జిల్లా పోలీస్ యంత్రాంగం మీదే మీరు ఆరోపణలు, విమర్శలు చేశారు. అంటే పోలీసులు సహకరించట్లేదు ఇప్పుడు ప్రభుత్వానికి? ఒకటి నేను విమర్శించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే లోతుగా విశ్లేషించకుండా అప్పటికప్పుడు స్టేట్మెంట్ ఇవ్వటం తప్పు. అదే మొన్న సత్తెనపల్లి మీటింగ్లో కూడా జరిగింది. ఒక తెలుగుదేశం కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ గుండాలు కలిసి చేసిన హత్యని తెలుగుదేశం అంతర్గతంగా అని చెప్పటం పట్ల నాకు అసహనం వ్యక్తమైంది. కానీ పోలీసులు ఎవరైతే 5-6 ఇచ్చేశారు, కానీ వెనక సూత్రధారులు, పాత్రధారులనే మరి అరెస్ట్ చేయటంలో ఎందుకు కాలయాపన చేశారనేది కూడా నేను ఈ రోజుకి కూడా ప్రశ్నిస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఒక భద్రత, భరోసా, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకూడదు అంటే మనం కొన్ని చర్యలు చేపట్టాలి. దాని వెనక ఎంత పెద్ద శక్తి ఉన్నా వాళ్ళని కట్టడి చేయగలిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది తప్పితే మరి అవి లేకుండా కేవలం వీళ్ళకే పరిమితం చేస్తే కాదు. త్వరగా కిషోర్ ఇప్పటికే రిమాండ్లో ఉన్నారు,
కానీ వెంకట్రామరెడ్డి దొరకలేదు. ఇది పోలీసుల వైఫల్యమా, బ్రహ్మారెడ్డి ప్రోత్సాహమా? బ్రహ్మారెడ్డి ప్రోత్సాహం ఉందా లేదా అనేది బ్రహ్మారెడ్డి ప్రోత్సహించాడు. ఆ బంధుత్వాలు బంధాలు కులాన్ని లేనంటగా అదే నేను కులాన్ని కానీ బంధుత్వాలను కానీ ఏ రోజు పట్టించుకోవాలి. 30 ఏళ్ళుగా 1994, 31 సంవత్సరం, 32 సంవత్సరం ఎన్టీ రామారావు గారి సారథ్యంలో నేను తెలుగుదేశం పార్టీలో చేరాను. జీవితంలో నాకు నచ్చని విషయాన్ని దూరంగా ఉన్నానేమో కానీ ఏ రోజు కూడా నా జీవితంలో రాజీ మనస్తత్వం నాకు లేదు. ముమ్మాటికి ఇందులో పోలీసుల వైఫల్యం అని చెప్పేసి నేను 100% అనేక సందర్భాల్లో మీటింగుల్లోనే చెప్పాను. ఇప్పుడు కూడా ఇచ్చాను. ఇప్పుడు ఎన్నికల ముందు, ఎన్నికల రోజు, ఎన్నికల తర్వాత విధ్వంసం అరాచకాన్ని సృష్టించిన వ్యక్తులకి మీరు సరైన ఇది నేర్పకపోతే భవిష్యత్తులో ఇలాంటి శక్తులు మరింత చెలరేగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి భవిష్యత్తుకి ఒక పాఠం నేర్పాలన్నా ఇలాంటి అరాచక శక్తుల్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో విఫలమైతే ఏ స్థాయి అధికారులైనా నేను విమర్శించడానికి వెనకాడను. మాచర్ల మున్సిపాలిటీకి 3 కోట్ల పనులు కేటాయించాము, మరో 4 కోట్లు రాబోతుందని చెప్పారు. అయినప్పుడు ఈ రోజు కూడా మాచర్ల మున్సిపాలిటీ నీటి సమస్య, మంచినీటి సమస్య ఎందుకు ఉందండి? గత పాలకుల వైఫల్యం. ఓకే. ఇన్ని సంవత్సరాలుగా మాచర్ల అభివృద్ధిని ఎక్కడా పట్టించుకోలేదు. నిధులని పనులు చేయకుండా స్వాహా చేసిన ఆయన ధనార్జన ధ్యేయంగా పనిచేశారు తప్పితే వైసీపీ నాయకులు ఎక్కడా కూడా మరి ప్రజలకు సౌకర్యాలు కలగజేద్దాం, నీటి వసతులు కలగజేద్దాం, మెరుగైన డ్రైన్స్, రోడ్స్, ఎలక్ట్రిఫికేషన్ ఇవన్నీ చేద్దామని వాళ్ళు ఆలోచన చేయలేదు. ఈరోజు మా మీద అదనంగా ఎన్ని భారం అన్నమాట. ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో మాచర్లో 100% అదే జరుగుతూ ఉంది. ఎక్కడా నీళ్ళు లేవు, ఎక్కడా రోడ్లు లేవు, ఎక్కడా డ్రైన్స్ లేవు. ఆ రోజు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్పితే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చినాక అభివృద్ధికి శూన్యం. మీ స్వగ్రామం వెల్దుర్తి, అంటే వెల్దుర్తి మీ సొంత మండలం, అంటే బ్రహ్మారెడ్డి సొంత మండలం మీద పిన్నెల్లి బ్రదర్స్కి పూర్తి కమాండింగ్ ఉంది. దాన్ని ఇప్పుడు బ్రహ్మారెడ్డి ఏం చేయబోతున్నారు ఆ వెల్దుర్తి మండలాన్ని? మనం దౌర్జన్యంతో లేకపోతే ఇంకో దాంతో సాధించేది కాదు. మనం రేపు వేసే అభివృద్ధే మన భవిష్యత్ దిక్సూచి అవుతుంది. దాని మీద నేను బలంగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా నేను అదే వరికపూడిసెల ప్రాజెక్టు వలన ఒక పార్టీకి దుర్గి, వెల్దుర్తి మండలాలు, కారంపూడి మండలాలే కాదు, పల్నాడులో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సానుభూతి ఉంది. ఎందుకంటే సాగర్ పక్కన ఉన్న మా సోదరులు కష్టపడుతున్నారు, వాళ్ళకి నీళ్లు కూడా లేవు పాపం అనే ఒక సానుభూతి ఉంది. దానికి న్యాయం జరిగిన రోజు ప్రజలే ఆటోమేటిక్గా మనల్ని ఎత్తుకుంటారు. మనం ఏదో గొంతు మీద కత్తులు పెట్టాల్సిన అవసరం లేదు. 2029 లోపు వరకపూడిసెల ప్రాజెక్టు పూర్తవుతుంది అని మీరు నమ్ముతున్నారా? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. వరికపూడిసెల ప్రాజెక్టు ఫేజ్ 1 ఇప్పటి వరకు జరిగిన కథ అంతా కూడా ఫేజ్ 1 గురించే జరిగింది. ఫేజ్ 1 అయితే 100% కంప్లీట్ అవుతుంది. మా లక్ష్యం ఫేజ్ 2 కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ బనకచెర్ల ప్రాజెక్టు రావటం అనేది ఫేజ్ 2ని సగమేమో వినుకొండ, ఎర్రగొండపాలెం వైపు పోతుంది కాబట్టి అది సబ్మర్జ్ అయ్యే ఏరియా కాబట్టి అక్కడి నుంచి నెక్స్ట్ లిఫ్ట్లు తీసుకునే పరిస్థితులు ఉంటాయి. సో దట్ దీన్ని ఏం చేయాలి, ఫేజ్ 2లో కొంత భాగం మాచర్ల, కొంత భాగం వినుకొండ, ఎర్రగొండపాలెం ఉంది. దీని మీద కూడా మా గౌరవ ఎంపీ గారు మేము చర్చిస్తున్నాము. ముఖ్యమంత్రి గారిని కూడా ఒప్పించి మాచర్ల నియోజకవర్గం వరకు ఫేజ్ 1, ఫేజ్ 2 2 కలిపి చేయాలి అనేది మా ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో మరి ఎలా జరుగుతుందనేది ఒకటి మాత్రం ఫేజ్ 1 కంప్లీట్ చేయడంలో ఎటువంటి డోకా అయితే లేదు. మా ఆకాంక్ష ఫేజ్ 2 అయితే దశల వారీగా ఇద్దామనేది ప్రభుత్వ ఆలోచన. మేము ఒకేసారి ఇవ్వండి, 60 ఏళ్ల నిరీక్షణ అని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం. వారికి కూడా సానుకూలంగా ఉన్నప్పటికీ ఈ ఆర్థిక పరిస్థితులు కొంత ప్రతిబంధకంగా మారాయి. మరి ఆ భగవంతుడు వారికి ఆ చల్లని కటాక్షాన్ని ఇస్తే మరి జీవితాంతం మాచర్ల ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటారు. మీరు మాచర్ల కేంద్రం కన్నా వెల్దుర్తి కేంద్రంగానే పనిచేస్తున్నారని ఒక విమర్శ ఉంది. వాస్తవం, నేను వెల్దుర్తిలోనే ఉంటున్నాను. అవును.
వెల్దుర్తి మాచర్ల 15 కిలోమీటర్లు. ఇక్కడ సమస్య ఏంటంటే మాచర్లలో ఉంటే చుట్టూ పల్లెల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా వచ్చి అక్కడ కూర్చుంటున్నారు, కార్యకర్తలు, నాయకులు. నేను పని చేసుకోవడానికి అంతరాయం కలుగుతూ ఉంది. ఓకే. మాచర్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ టౌన్కి వస్తారు. వచ్చిన వాళ్ళందరూ అక్కడ కూర్చుంటారు. అక్కడ కూర్చుని నేను ఎవరికి పని చేయాలో, ఎవరికి పని చేయలేదో, ఎవరున్నారో ఇవన్నీ కూడా పెద్ద సమస్య అయిపోతూ ఉంది. కేవలం పనున్నోళ్ళు మాత్రమే అక్కడికి వస్తారనే ఉద్దేశంతో అక్కడ పెట్టాను. అయితే భవిష్యత్తులో ఒక క్యాంప్ ఆఫీస్ కూడా రెడీ చేస్తున్నాం. అక్కడ కూడా మాచర్లలో కూర్చునే విధంగా ఏర్పాటు చేసుకోబోతున్నాం. మీ లైఫ్లో స్వీట్ మెమరీ అంటే ఏం చెప్తారు? మొన్న అంటే స్వీట్ మెమరీ వ్యక్తిగతంగా వేరే విషయాలు, ప్రజా జీవితంలో ఉన్నాయి కాబట్టి మొన్న తెలుగుదేశం పార్టీ అధికారంలో రావటం అనేది ఒక గొప్ప అనుభూతినిచ్చింది. ఎందుకంటే మాచర్లలో ప్రజల కష్టాలు చూసిన తర్వాత అమ్మయ్య మహిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టుగా మాచర్ల ఊపిరి పీల్చుకొని అనిపించింది అనమాట. అన్ని కష్టాలు పడ్డారు ప్రజలు, నాట్ ఓన్లీ తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలు కూడా అన్ని కష్టాలు పడ్డారు. ప్రతి క్షణం అనుక్షణం భయంతో బతికారు. అటువంటి పరిస్థితి పోయింది, ఒక రావణ రాజ్యం అంతమయ్యింది అనే ఒక రిలీఫ్ అన్నమాట. బ్రహ్మారెడ్డి రాజ్యం వచ్చింది. నో చంద్రన్న పాలన వచ్చింది. బ్రహ్మారెడ్డి కాదు, తెలుగుదేశం పరిపాలన వచ్చింది, ఓ మంచి ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ ప్రజలు మేలు జరుగుద్దా లేదా అనేది సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తిపరచడం ఎవరికి, ఏ వ్యక్తికి కూడా వాళ్ళు, భగవంతుడికి కూడా వీలు కాదు. కానీ మన వలన ఇబ్బంది పడకుండా ప్రజలు సుఖశాంతులతో ఉంచగలిగితే చాలు. ఈ సంఘటన జరగకపోతే బాగుండేది అనిపించే సంఘటన ఏమైనా ఉందా మీ లైఫ్లో? అదే మా గ్రామంలో జరిగిన సంఘటన. ఓకే. అది నన్ను బాగా కలిసివేసింది. కానీ గ్రూప్ ఇంట్రెస్ట్ నుంచి వ్యక్తిగతమైన కొన్ని ఈ దాంట్లో జోక్యం చేసుకోవటంతో భారీ నష్టం జరిగింది. అది జరగకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే అందరూ బంధువులు, ఊర్లో అటు ఇటు ఇద్దరు బంధువులే. చివరికి ఏం సాధించామంటే సాధించింది ఏమీ లేదు. పొలిటీషియన్ల పిల్లలు వెనకటి రోజుల్లో ఎక్కడెక్కడో చదువుకొని అమెరికాలో సెటిల్ అయ్యారు. ఎందుకు మీరు ఇంటర్ తోటి చదువు అయిపోయారు? నాకు ఇంటర్మీడియట్లో చిన్న ఒక 1 year బ్రేక్ వచ్చింది. 10th క్లాస్లో సరే ఏ చెట్టు లేని చోట ఆమదం చెట్టు మహావృక్షం అన్నట్టుగా ఆ రోజుల్లో మా స్కూల్లో వెల్దుర్తి జెడ్పీహెచ్ స్కూల్లో ఆ రోజు ముగ్గురు టీచర్లే ఉండేవాళ్ళు మాకు కూడా 10th క్లాస్లో. అయినప్పటికీ నాకు 403 మార్కులు వచ్చినాయి ఆ రోజు. అప్పుడు ఫస్ట్ క్లాస్ అంటే ఒక గొప్పగా ఉండేది. అవును. సరే అప్పుడు నాకు ఇంగ్లీష్ మీడియం సీట్ కోరుకున్నాను. అదేం తెలుగు మీడియం రావడంతో 1 year బ్రేక్ రావడంతో నా కాన్సన్ట్రేషన్ అనేది మారిపోయింది. ఇక దాంతో అంతటితో ఇంటర్మీడియట్లో కూడా ఒక సబ్జెక్ట్ 2 సబ్జెక్టులు పోయినాయి. ఇక దాంతో నేను ఇంకా ఆపేసాను. మాచర్ల అభివృద్ధికి బ్రహ్మారెడ్డి ప్రణాళిక ఏంటి? సాగునీరు మీకు ఇప్పటివరకు చెప్పిన అది. అలాగే కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు సాధించాల్సినవి కొన్ని మరుగున పడ్డాయి ఉన్నాయి. అంటే నిర్వహణ లోపం వలన మూలన పడ్డాయి ఉన్నాయి. వాటిని పునరుద్ధరించడం, రైతుల కళ్ళల్లో ఆనందం చూడటం మొదటిది. రేపు జలజీవన్ మిషన్ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా మేము గొప్ప ప్రారంభోత్సవం జరుపుకోబోతున్నాం అతి త్వరలో. వితిన్ 2 weeks అనుకుంటాను మోస్ట్లీ. అది ఒక వరం. ఇందాక చెప్పాను 78 ఏళ్ల స్వాతంత్ర్యంలో మరి మంచినీళ్ళు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారి దూరదృష్టి, సముచిత నిర్ణయంతో ఈరోజు జలజీవన్ మిషన్ ద్వారా మనం అందించబోతా ఉన్నాం. అది ఎంతకన్నా ఆనందం ఇచ్చే విషయం లేదు. ప్రతి ఇంటిలో మంచినీళ్ళని మనం అందించగలిగామనేది. రెండవది సాగునీరు, తాగునీరు, మెరుగైన వైద్యం. ఇప్పుడు మాచర్ల గుంటూరుకి 125 కిలోమీటర్లు, మాచర్ల నుంచి దూరపల్లెలు మళ్ళీ ఇంకో 35 నుంచి 40 కిలోమీటర్లు ఉన్నాయి. కొన్ని పేషెంట్స్ ఇక్కడికి వచ్చేలోపు చనిపోతూ ఉన్నారు. అక్కడ ఒక 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయటం, ఎమర్జెన్సీ
ఇదిని అటెండ్ అయ్యే విధంగా, అట్లాగే విద్యా ప్రమాణాలు పెంచే విధంగా స్కూళ్ళని ఆధునీకరించడం, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ని మెరుగైన వసతులు ఏర్పాటు చేయటం, అలాగే రోడ్స్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు సిఆర్ఎఫ్ కింద మాకు 120 కోట్లు ఇచ్చినందుకు దానికి కూడా ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రోడ్స్ ఇవన్నీ కూడా విద్య ఇవన్నీ కూడా డెవలప్ చేయటం, ఎంతో ప్రాచీనమైన సంస్కృతి సంపద ఉన్న ప్రాంతం మాచర్ల నియోజకవర్గం. ఆచార్యుడు నాగార్జునుడు, గౌతమ బుద్ధుడు, పల్నాడు వీర చరిత్రహీనులు కాదు. పల్నాడు అనగానే ఫస్ట్ ఏమంటారు, ఫ్యాక్షనిజం, రౌడీయిజం, గోండాయిజం అంటారు. కొద్ది వ్యక్తుల కొన్ని కారణాలను చూపించుకొని అలా మాట్లాడుతున్నారు. కానీ పల్నాడుకున్న గొప్ప సంస్కృతి ఆనాడు చాపకూడు సిద్ధాంతం. సహపంక్తి భోజనాలు పెట్టారు ఆ రోజుల్లోనే అన్ని కులాలని ఆలయ ప్రవేశం చేయించారు. ఒక గొప్ప సాంస్కృతిక ప్రదేశం ఇది. ఎంతోమందికి ఆదర్శం. ఈరోజు తర్వాత ఎప్పుడో ఇవన్నీ అంటరానితనం, నేరం, బోరం అని చెప్పేసి తర్వాత స్లోగన్లు తీసుకున్నారు. కానీ ఆ రోజే ఆయన ఇది చేసిన గొప్ప సంస్కృతి మాచర్లది, మా పల్నాడుది. అలాగే 11వ శతాబ్దంలో పునఃప్రతిష్ఠించారు చెన్నకేశవ దేవాలయం. అప్పుడు కట్టింది కూడా కాదు, అప్పుడు కూడా పునఃప్రతిష్ఠే. అంటే ఎన్ని శతాబ్దాల చరిత్ర మాచర్లది. అలాగే యతి తపోస్థలి, ఎత్తిపోతలుగా ఈరోజు ఏదైతే పిలువబడుతుందో అది యతి తపోస్థలి, ఋషులు తపస్సు చేసిన స్థలం. అక్కడ వాటర్ ఫాల్స్ ఎదురుగా గుహల్లో ఋషులు కూర్చొని మరి అక్కడ స్వయంభూగా వెలిసిన స్వామివారు ఉన్నారు, దత్తాత్రేయ స్వామివారు. మరి నాగార్జున నడయాడిన నాగార్జున కొండ, బౌద్ధ బుద్ధుడి శరీర భాగాలు కూడా ఆ రోజు ఎముకలు కూడా అక్కడ ఇంకా భద్రపరచడం, ఇన్ని అలాగే సత్రశాల 11వ శతాబ్దానికి చెందింది. ఇంత గొప్ప ప్రాచీనమైన ప్రదేశం అన్నట. ఈ చరిత్రని నిలబెట్టాలి, దీనికి ఒక వైభవాన్ని మళ్ళీ కూడా తీసుకురావాలి. థ్యాంక్ యూ సార్. భవిష్యత్తులో మీరు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ ఇంటర్వ్యూకి సహకరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.